ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది. ప్రభు యొక్క కృపను బట్టి మరి ఈ వాక్య ధ్యానమును మనము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడినది. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ద్వారా మనము పొందుకున్న బలము, శక్తి వలన మనకెంతో ఆశీర్వాదము కలుగుతూ ఉన్నది. అవును, మన సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని, మరి సొంత శక్తిని నమ్ముకొనక దేవుని ద్వారా మన బలాన్ని పొందుకున్నప్పుడు మనము ధన్యులముగా పిలువబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీవు యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు అని భక్తుడు మరి తెలియచేస్తూ ఉన్నాడు. అవును, దేవుని సన్నిధిని ప్రేమించేవారు, దేవుని మార్గములో నడిచేవారి యొక్క మార్గములు ఎంతో రమ్యములై ఉన్నవి, అతి ప్రియములై ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అవును, తండ్రి ద్వారానే, ఆయన ద్వారానే మనము ఆ రమ్యమైన మార్గములో సియోనుపురమునకు చేరుకొని ఆ తండ్రిని మనము చూడగలము. వారు నానాటికి కూడా బలాభివృద్ధి నొందుతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మాటలను బట్టి నీ హృదయ అంతరంగంలో ధైర్యం తెచ్చుకో. అవును ప్రభువా, నేను నానాటికి బలాభివృద్ధిని చెందే బిడ్డగా నీవు నన్నుంచావు. ఎందుకంటే నేను నీ ద్వారా బలాన్ని పొందుకున్నాను, నీ ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నాను, నీ ద్వారా సమస్తాన్ని పొందుకున్నాను, రక్షణను పొందుకున్నాను. నేను యాత్ర చేయు మార్గములు నాకు అతి ప్రియములుగా ఉండాలి, కానీ నేను జీవించిన సంవత్సరములు ఆయాసముగా, దుఃఖముగా నేను గడపకూడదు ప్రభువా. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రతి ఉదయము కూడా నీ సన్నిధిలో ఆనందాన్ని పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, నూతన బలాన్ని నీ ద్వారా పొందుకొని నేను దీవించబడి ఆశీర్వాదాన్ని అనేకులకు కూడా మరి అనుగ్రహించే విధంగా నన్ను బలపరిచయ్యా అని ప్రభువుకి నీ యొక్క హృదయాన్ని సమర్పించుకో. ఆయన ద్వారా బలాన్ని పొందుకున్న వారు ధన్యులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు బలహీనంగా ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా? యేసయ్య అంటున్నాడు, ఆయన నీకు బలాన్ని ఇస్తానంటున్నాడు, శక్తిని ఇస్తానంటున్నాడు, విడుదలిస్తానంటున్నాడు, ఆయన నిన్ను లేవనెత్తి దీవిస్తానంటున్నాడు. కాబట్టి అవును ప్రభువా, నీ ద్వారా నేను బలాన్ని పొందుకొని, ధైర్యాన్ని పొందుకొని, ప్రతి విధమైన భయము నుంచి విడిపించి నన్ను ఆశీర్వదించు నాయనా. నేను యాత్ర చేయు మార్గములు అతి ప్రియములుగా నీ సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చి నిన్ను గణపరిచే బిడ్డగా నన్నుంచు అని దేవునికి సమర్పించుకో. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నాయన నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా 84వ కీర్తన 5వ వచనములో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అవునయ్యా, వారిని ధన్యులుగా పిలుస్తున్నావు. వారు ఆశీర్వదించబడిన ప్రజలు. అవును ప్రభువా, వారిలో ఎన్నడూ కూడా బలహీనత, కృంగుదల, క్షీణత ఉండదు ప్రభువా. తండ్రి నాయన, వారు ధన్యులుగా ఉంటారు. వారు నాయన ఆశీర్వాదకరముగా ఉంటారు, అనేకులకు దీవెనకరముగా, అనేకులకు సంతోష కారణముగా ఉంటారు. అట్టి రీతిగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించు. వారి యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు, రమ్యమైన మార్గములో సియోనుపురములో ప్రభువా నిన్ను చూచే ధన్యత నీ బిడ్డలకు అనుగ్రహించు. వారు కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల, ప్రతి బలహీనత నుంచి స్వస్థత, సమాధానకరమైన ఆత్మతో నీ బిడ్డలను బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.